ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ను నిర్విరామముగా నడిపిస్తున్న మరి పెద్దలు దైవజనులు గిద్యోన్ అయ్య గారికి, నా తోటి దైవజనులు మార్కయ్య గారికి, కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయిన దైవజనులందరికీ, అలాగే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ ఈ ఉదయకాలమున మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఆలస్యం చేయకుండా అమూల్యమైన సందర్భాల్లోనికి మనమందరం కూడా వెళ్దాము. ఈరోజు ఒక విశేషమైన మరి ఆ లెసన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచిద్దాము. ఈరోజు మనం ఆలోచన చేయబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, నీతిమంతుడు 7 మార్లు ఎక్కడ పడితే దేవుడు లేపుతాడు అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం ఆలోచిద్దాము. మరలా చెబుతున్నాను, నీతిమంతుడు 7 మార్లు ఎక్కడ పడితే దేవుడు లేపుతాడు అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచిద్దాము. మంచిది. మరి ఈరోజు ఎందరో దైవజనులు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించి మనల్ని బలపరుస్తూ ఉంటారు. చాలామంది దైవజనులు దేవుని వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటారు. మరి కొంతమంది మనం ఆలోచన చేయగలిగితే కొంతమందికి ఆ దేవుని వాక్యము నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంకొంతమంది మనం ఆలోచన చేయగలిగితే మనం బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది బాధపడతారు. ఎందుకంటే దేవుని వాక్యం అనే ఖడ్గము వారికి గుచ్చుకున్నప్పుడు వారు బాధపడతారు. అంటే మనం చెబుతున్న వాక్యము వాళ్ళు విని వారు బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలా దేవుని వాక్యము గుచ్చుకోవటం వల్ల వాళ్ళు బాధపడతారు. కాబట్టి గుచ్చింది ఎవరంటే మనం కాదండి, దేవుడే వారిని గాయము చేసింది. అందుకే అన్నాడు, గాయము చేయువాడను నేనే, గాయము మానుపువాడను నేనే అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన బోధ, మన యొక్క చెప్పే విధానము మనము గర్దించి ఖండించి ఇదిగో మనం బుద్ధి చెప్పే వాక్యాలే మనం చెప్పాలి. ఇక ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు కూడా ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె ఆయన బోధించాడు అని మనము మత్తయి సువార్తలో మనం చూస్తాము. కాబట్టి దేవుని వాక్యము నాకు నచ్చినట్టు, దేవుని వాక్యము మీకు నచ్చినట్టు చెప్పకూడదు, కానీ దేవునికి నచ్చినట్లుగా మనము బోధించాలి. ఒకడు దేవోక్తులు బోధించిన ఎడల అన్నాడు. అంటే దేవుడే దిగి వచ్చి బోధ చేస్తే ఎలా ఉంటుందో మన బోధ అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు ఏమైపోయిందంటేనండి, ఈరోజు మనకు ఎలాంటి బోధకులు అంటే మసాజ్ చేసే బోధకులు కావాలి, మందలించే బోధకులు అవసరం లేదు ఈరోజు. కాబట్టి మనము మరి ఆలోచిద్దాము. మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, మనమందరం కూడా ఆలోచిస్తున్నాము ఏంటి అన్నప్పుడు, మనమందరం కూడా నీతిమంతుడు 7 మార్లు ఎక్కడ పడితే లేస్తాడు అన్నది మనమందరం కూడా ఆలోచిస్తున్నాము. మరి మనమందరం కూడా చూడగలిగితేనండి, ఈరోజు మనమందరం కూడా వాక్యం వింటున్నాం. ప్రతి దినము మనం వాక్యం వింటున్నాం. ఎందుకు మనం వాక్యం వింటున్నాము? వాక్యం వినటంలో మరి దాని యొక్క ఉన్న ఆంతర్యం ఏంటి అన్నప్పుడండి, మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే ఈరోజు బోధలు కూడా ఎలాగైపోయాయంటే, ఈరోజు కూడా రకరకాల బోధలు మనకు వినబడుతున్నాయి. ఈ అంశం చెప్పడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు, రకరకాల మరి ఈ యొక్క వచనం మీద దుర్బోధలు వినబడుతున్నాయి. అందుకే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నేను చెబుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ను తప్పు చెప్పేవాడు బైబిల్లో నుండే చెప్పాలి, బైబిల్ను కరెక్ట్గా చెప్పేవాడు బైబిల్లో నుండే చెప్పాలి. మనకు జ్ఞానము లేకపోతే, బైబిల్ మీద మనకు జ్ఞానము లేకపోతే చెప్పేదంతా కూడా మనం నిజం అనుకుంటాము. అందుకే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని మనం సామెతల గ్రంథంలో మనం చూస్తాము.
అందుకే మనం చూడగలిగితే మరి ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాది వచ్చి, ఇదిగో ఈ కొండ శిఖరం మీద నుంచి దూకుమని చెప్పిందండి. దూకితే నిన్ను దూతలు కాపాడతాయి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ శిఖరం మీద నుంచి దూకు, ఈ శిఖరం మీద నుంచి దూకు, ఇదిగో అప్పుడు నిన్ను దూతలు కాపాడుతాయి అని అపవాది సాతానుడు కూడా వాడు వాక్యం కోడ్ చేశాడు. వాడు వాక్యం కోడ్ చేసి మాట్లాడుతున్నాడు సాతాను కూడా. కానీ కీర్తనల గ్రంథంలోనికి వెళితే దూకితే కాపాడతానది లేదండి. అక్కడ బైబిల్ గ్రంథంలో దూకితే కాపాడుతాడు అని లేదు. ఇదిగో నీ మార్గములో నువ్వు వెళుతున్నప్పుడు నిన్ను కాపాడుతానని చెప్పాడు. కానీ నువ్వు అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే కాపాడుతాడని బైబిల్ గ్రంథంలో లేదు అది. కానీ సాతాను వాక్యాన్ని ఎలా వక్రీకరించాడో చూడండి, ఎలా వక్రీకరించాడో చూడండి. కాబట్టి మనం వాక్యము దగ్గరికి ఎందుకు రావాలి అన్నది మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరము ఆలోచన చేయగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనము చదవగలిగితే, 25, 26, 27 వచనాలు మనం చదవగలిగితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏమని చెబుతున్నాడు అంటే, వాక్యము దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే, ఇదిగో మన పాపాలు కడుక్కోవడానికి వస్తున్నాము, మనము మన జీవితాన్ని దిద్దుకోవడానికి, మనము పరిశుద్ధముగా ఉండడానికి, ఇదిగో మనము వాక్యము దగ్గరకు వస్తున్నాం, మన వాక్యము దగ్గరకు వస్తున్నాము. సంఘం అనే వధువు క్రీస్తు ఎదుట ఎలా ఉండాలో ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే మనలో ఉన్న పాపము పోవాలి అంటే వాక్యము చేత ఉదక స్నానం మనం చెయ్యాలి. కానీ ఆ పాపమును కడిగే వాక్యాన్ని పాపము చెయ్యడానికి మలుచుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మళ్ళీ చెబుతున్నాను, ఆ వాక్యము, ఆ పాపమును కడిగే ఆ వాక్యాన్ని ఆ పాపము చెయ్యడానికి మలుచుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అలాంటి బోధే, అలాంటి వాక్యమే ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి ఎక్కడుంది ఈ మాట, మన టైటిల్కి సంబంధించిన మాట ఎక్కడుంది అన్నప్పుడు, సామెతల గ్రంథము 24వ అధ్యాయము, దయచేసి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి జాగ్రత్తగా చదువుకుందాం. 16వ వచనము, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని మనం చదువుకుంటున్నాం. అంటే నీతిమంతుడు 7 మార్లు పాపము చేసినా తిరిగి లేస్తాడు అని ఈరోజు మరి చాలా మంది చెబుతున్నారు. నీతిమంతుడు 7 మార్లు పాపము చేసినా తిరిగి లేస్తాడని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనబడుతుంది కదా. 7 మార్లు అటు పక్కన పెడితే, 7 మార్లు పాపం చేసే సంగతి అటు పక్కన పెడితే, అసలు ఒక్కసారి పాపం చేసిన వ్యక్తికి ఏం జరిగిందో ముందు మనకు బైబిల్ గ్రంథంలో తెలియాలి. 7 మార్లు అటు పక్కన పెడితే, ఒక్కసారి ఒక పాపము చేసిన వ్యక్తికి బైబిల్ గ్రంథములో ఎంత పనిష్మెంట్ వచ్చిందో అది ముందు మనకు తెలియాలి. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసి వచ్చి, నేను పలాని పాపం చేశానండి అని బాధపడుతుంటే, ఏం కాదులే నాయన, ఇంకా నీకు 6 అవకాశాలు ఉన్నాయన్నాడట. ఎందుకు? ఏ మాటను బట్టి? ఇదిగో ఈ మాటను బేస్ చేసుకునే, ఇంకా నీకు 6 అవకాశాలు ఉన్నాయని ఈ రిఫరెన్స్ను కోడ్ చేశాడు. అంటే మీరు ఆలోచించండి, అంటే ఇంకా పాపము చెయ్యమని అతను వెసులుబాటు కలిగిస్తున్నాడు.
అయ్యో ఎందుకు చేశావు, నువ్వు చేసిందా ఆ దేవుని కాలు పట్టుకో, అది తప్పు, అది చాలా తప్పు చేశావు, దేవుని పాదాలు పట్టుకో, దేవుని క్షమించమని వేడుకో అని చెప్పకుండా ఇంకా ఇంకా 6 ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే నీతిమంతుడు 7 సార్లు పడతాడు, ఒక ఛాన్స్ అయిపోయింది, ఇంకా 6 ఛాన్సులు ఉన్నాయి అని చెబితే పాపము చేయడానికి ఇంకా వెసులుబాటు కలిగిస్తున్నారు, పాపం చేయడానికి ఇంకా వెసులుబాటు కలిగిస్తున్నారు. అయితే నీతిమంతుడు అనేవాడు ఒక్క పాపము కూడా చెయ్యడు, ఒక్క పాపము కూడా చెయ్యడు. చెప్తాను, లాస్ట్కి చెప్తా. నీతిమంతుడు అనేవాడు ఒక్క పాపము కూడా చెయ్యడు, ఒక పాపము కూడా చెయ్యడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే 7 పాపాలు 7 సార్లు అవకాశం ఆడ పక్కన పెడితే ఒక పాపము చేసిన వ్యక్తి గురించి ఈరోజు మనం ఆలోచిద్దాము. ఆ ఒక పాపము చేసిన వ్యక్తి జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయో మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, దయచేసి అందరం కూడా మనందరికీ తెలుసు, మరి రాజైన దావీదు గారి గురించి మనందరికీ తెలుసు. ఒక బత్షెబా విషయంలో ఆయన ఒకే ఒక పాపం చేశాడు, మరి చూడగలిగితే దయచేసి ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. దయచేసి సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం మనం చదవగలిగితే, 11వ అధ్యాయము 3వ వచనం మనం చదవగలిగితే, ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ కనబడెను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత ఆమె సౌందర్యవంతురాలని ఇదంతా మనకు తెలుసు. ఇదంతా కూడా ఈరోజు మనం మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అని ఎలాగైతే అంటున్నామో, ఆ రోజు కూడా ఆమె మరి సౌందర్యవంతురాలని మరి మనం చూస్తున్నామో, ఆ తర్వాత మనం చూడగలిగితే ఆ రోజుల్లో బాత్రూమ్స్ మీద ఈ కప్పులు అనేటివి ఇప్పుడున్న ఏదైతే మనము ఈ పైన క్యాప్స్ ఉంటాయి కదండి, ఈ స్లాబ్స్ అనేటివి ఉండేటివి కాదంట. పైన ఇప్పుడు రేకులు పెట్టుకునేవారు రేకులు పెట్టుకుంటారు, స్లాబ్ వేసుకునే వాళ్ళు స్లాబ్ వేసుకుంటారు, దాని మీద సిమెంట్ది. ఆ రోజుల్లో పైన బాత్రూమ్స్కి ఓపెన్గా ఉండేదట, ఇట్లా రాళ్ళు పేర్చుకొని స్నానాలు చేసేవారు, లేదంటే ఒక క్లాత్ చుట్టూ కట్టుకొని స్నానాలు చేసేవారట. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందంటేనండి, అడ్డుగా ఉన్న ఉరియాను, అంటే ఆమె భర్తను అడ్డు తొలగించుకున్నాడు, చంపాడు. తర్వాత ఈ విషయం కాస్త నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. నాతాను ప్రవక్త దగ్గరికి వెళితే, అప్పుడు నాతాను ప్రవక్త నీతిమంతుడు 7 మార్లు పడినా ఇదిగో ఇంకొక నువ్వు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు, నువ్వు ఒక పాపమే చేసావు, ఇంకా 6 అవకాశాలు నీకు ఉన్నాయని ఆయన ఏమన్నా అన్నాడా? ఆయన ఏమన్నా కోడు చేశాడా? దావీదు, నువ్వు ఒక పాపమే చేశావు, ఇంకా నీకు 6 అవకాశాలు ఉన్నాయి, నీకు ఇంకా 6 ఛాన్సెస్ ఉన్నాయి అని ఏమైనా చెప్పాడా? ఎందుకంటేనండి, ఒక పాపము చేసినందుకే ఎంత వేదన, ఎంత బాధ అనుభవించాడో దావీదు గారికి తెలుసు. ఆ తర్వాత అండి అతని వృధాప్యములో ఒక కన్యకను తీసుకొని వస్తారు, కానీ ఆమెను టచ్ కూడా చేయలేదు అని మనం బైబిల్ గ్రంథంలో, మరి 1 రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎందుకంటేనండి, ఒక పాపము చేసినందుకే ఎంత సఫర్ అయ్యాడో, ఎంత బాధను అనుభవించాడో, వేదనను అనుభవించాడో దావీదు గారికి తెలుసు. ఆ తర్వాత దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్త వస్తాడు. నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత, అయ్యా ఒక పేదవాడికి ఒక గొర్రె మాత్రమే ఉండేది, ఇదంతా చెబుతాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, ఏం జరుగుతుంది అన్నప్పుడు, ఆ తర్వాత ఆ పేదవాడి గొర్రె పిల్లను ఇదిగో ఉన్నవాడు ఇలా చేశాడని ఎప్పుడైతే ఈ నాతాను ప్రవక్త చెబుతాడో, అప్పుడు దావీదు గారు అక్కడ వాక్యాన్ని కోడు చేస్తాడండి. ఏమని మీ అందరికీ తెలుసు. మరి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి, దయచేసి 1వ వచనము నుండి 6వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చూడగలిగితే, 6వ వచనం వరకు గల వాక్య భాగాలు చూడగలిగితే, అక్కడ దావీదు గారు ఏమంటారంటే, ఇదిగో అతడు ఒక గొర్రె పిల్లను తీసుకున్నాడు గనక అతడు 4 గొర్రె పిల్లలు ఇవ్వవలెనని 6వ వచనం అంటాడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వవలనని నాతానుతో అనెను. మళ్ళీ ఇక్కడ కూడా ఆయన వాక్యం కోడు చేస్తున్నాడు.
నాలుగంతలు ఇవ్వాలి అని, నాలుగంతలు ఇవ్వాలని వాక్యమును కోడు చేస్తున్నాడు. వాక్యమును కోడు చేసి ఇంతకు నాలుగంతలు ఏమి ఇవ్వాలి, ఏమి ఇచ్చాడు అన్నది ఇంకా కాస్త ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు అందరం కూడా దయచేసి 9వ వచనము దగ్గరికి వద్దాం. 9వ వచనం దగ్గరికి అందరం వద్దాం. 9వ వచనము, నీవు యెహోవా మాటను తృణీకరించి, దావీదు రాజైన దావీదు, నీవు యెహోవా మాటను తృణీకరించి. ఇంతకీ దేవుని ఏ మాటను దావీదు గారు తృణీకరించారు? దావీదు గారు దేవుని ఏ మాటను తృణీకరించాడు అంటే, మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా దయచేసి. నిర్గమాకాండము, అందరం కూడా నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం దయచేసి. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసులనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాని దేదైనను ఆశింపకూడదని చెప్పెను. అంటే నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే 9వ వచనములో, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనములో, నీవు యెహోవా మాటను తృణీకరించి అంటే ఆ దేవుని ఆజ్ఞను తృణీకరించాడు, దేవుని ఆజ్ఞను మీరాడు. అదే అంటున్నాడండి. ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతన్ని చంపించితివి గదా. ఈ ఉరియా చేతనేనండి ఒక లెటర్ రాయించి పలానా దగ్గర పెట్టి, అక్కడ ఎక్కడైతే బాణాలు పడతాయో అక్కడ పెట్టి, అక్కడ బాణాలు పడే దగ్గర ఇతన్ని పెట్టమనగానే ఆ సైన్యాధిపతి దగ్గరికి ఆ లెటర్ తీసుకుని వెళ్తే, ఇదిగో అక్కడ ఎక్కడైతే బాణాలు పడతాయో అక్కడ పెట్టి దావీదు గారు చంపించాడు. 10వ వచనం దగ్గరికి రాగలిగితే, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఒక తప్పు జీవితంలో చేసినందుకు దావీదు గారి జీవితంలో ఇక కష్టాలు, ఇక ఆపదలు, ఇక రాబోతున్నాయి, ఇక శిక్షలు రాబోతున్నాయి. చూడండి ఏమంటున్నాడంటే, మొట్టమొదటిది, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం. యుద్ధం అనేది రణరంగములో కాదు దావీదు, యుద్ధం అనేది రణరంగములో కాదు, నీ ఇంటిలోనే యుద్ధము ప్రారంభమవుతుంది. నీ ఇంటి వారితోనే యుద్ధం ప్రారంభమవుతుంది. ఎలా ఉంటుంది మీరు రోజు గొడవలున్న ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. భర్త కష్టపడి అలిసిపోయి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఈమె ఇంట్లో ఉన్న భార్య మొహమంతా ఒకలాగా పెట్టుకొని ఒకలాగా మాట్లాడుతుంటే, వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, తిరగబడి మాట్లాడుతుంటే, ఇదిగో ప్రతి దానికి ఎదురు తిరుగుతుంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబం? ఎలా ఉంటుంది ఆ గృహము? ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. శత్రుత్వం అనే శత్రుత్వము, నీ పిల్లలే నీకు శత్రువులు అవుతారు. నీ ఇంటి వారి వల్లే నీకు యుద్ధము, నీ ఇంటి వారి వల్లే నీకు యుద్ధము అంటున్నాడు. తర్వాత 11వ వచనము, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీకు ఫిలిస్తీన్ల వలన అపాయము రాదు, ఇదిగో నీకు అమాలేకీల వలన నీకు అపాయము రాదు, ఇదిగో నీ ఇంటి వారి వలననే నీకు అపాయము వస్తుంది. ఎంత ఒక తప్పుకు శిక్షలు చూడండి ఎన్నొస్తున్నాయో.
ఇంకా ఏమంటున్నాడండి, ఇంకా ఏమంటున్నాడండి, అదే కంటిన్యూ చేసుకోగలిగితే, నీవు నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను, నీ చేరువ వానికి అప్పగించెదను. నీవు చూచుచుండగా, నీవు చూచుచుండగా, నీవు చూచుచుండగా నీ చేరువ వానికి అప్పగించేది. ఇక్కడ చేరువ వాడు అన్నాడు. ఆ తర్వాత 12వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, పగటి యందు వాడు వారితో శయనించును. పగటి యందు వాడు, అక్కడేమో చేరువ వాడు అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే వాడు 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 ఎవడు, ఎవరితను అని మీరు చూడగలిగితే ఇతను ఎవరో కాదండి. 16వ అధ్యాయంలో మనకు కనపడతాడు. అదే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనంలో, కాబట్టి మేడ మీద వారు అబ్షాలోముకు గుడారము వేయగా ఇశ్రాయేలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపతులను కూడెను. ఒక కొడుకు ఇలాంటి పని చేస్తే ఆ తండ్రి హృదయము ఏమి కావాలి మీరు ఆలోచించండి, ఏమి కావాలి మీరు ఆలోచించండి. నీవేమో రహస్యంగా చేశావు దావీదు, నీవేమో సీక్రెట్గా చేశావు, ఎవరు చూడటం లేదులే అనుకున్నావు నీవు. కానీ ఇదిగో నీ చేరువ వాడు, ఇదిగో నీ కొడుకు ఇది ఎలా చేస్తాడంటే, ఇదిగో పగటి యందు చేస్తాడు అని చెప్పుకుంటూ వచ్చి 13వ వచనానికి మనం రాగలిగితే అప్పుడండి వెంటనే దావీదు గారు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నేను పాపము చేసి తిన నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెనో. ఇక వెంటనే ఎప్పుడైతే ఇవన్నీ చెబుతున్నాడో వెంటనేనండి దావీదు గారు దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, నేను తప్పు చేశాను, దేవా నేను తప్పు చేశాను అని దేవుని పాదాలు పట్టుకున్నాడు. 14-15 వచనాలు కూడా, అయితే ఈ కార్యముల వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఇక ఏదైతే మరి ఇతను ఏదైతే ఇదిగో తప్పు చేశాడో ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడంటేనండి, దావీదు గారు 7 రోజులు ఆ బిడ్డ జబ్బు పడితే 7 రోజులు ఉపవాసం ఉంటాడు దావీదు గారు. 7 రోజులు ఉపవాసం ఉంటాడు. 18వ వచనానికి వచ్చేసరికి అదే అధ్యాయం 18వ వచనంలో, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పి వెరచి, అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయేను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయిన అని తన సేవకులను అడగగా వారు చనిపోయేననిరి. ఎందుకండి బిడ్డ చనిపోయిందంటే ఆల్రెడీ దేవుడు నాతాను ప్రవక్త ద్వారా చెప్పాడు. ఇంతకుముందు 4 గంటలు అని మనము 4 గంటలు వాడు చెల్లించాలి అన్నాడు కదండి. ఒక ఉరియాను చంపినందుకు ఆ తప్పు చేశాడు, తప్పు మీద మరొక తప్పు చేశాడు, అతడు 4 గంటలు చెల్లించాలి. కొత్త నిబంధనలో కూడా పొట్టి జక్కయ్య గారు కూడా, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా తీసుకున్నానా, మరలా 4 గంటలు నేను 4 గంటలు ఇస్తున్నాను అంటాడు. అందుకేనండి దావీదు గారి కుమారులలో 4 చనిపోతారు. మొట్టమొదటిగా ఇప్పుడు బిడ్డ చనిపోయింది కదండి, ఆ తర్వాత ఆదోని అనేవాడు చనిపోతాడు, అమ్నోను అనేవాడు చనిపోతాడు, అబ్షాలోం అనేవాడు చనిపోతాడు. 4 చనిపోతారు. లెక్క కరెక్ట్గా ఉంటుంది చూసుకోండి. వాడు 4 గంటలు చెల్లించవలను, 4 గొర్రె పిల్లలు ఇవ్వవలని అంటాడు. 4 చనిపోతారండి. 4 చనిపోతారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇలాంటి శిక్ష శత్రువుకు కూడా రాకూడదు అనుకుంటాము. కాబట్టి ఒక తప్పుకు ఇంత శిక్ష మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి. మరి మా దగ్గర నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర ఒక అతను మంచి జాబ్ ఉండేదండి. అతనికి మంచి జాబ్, మంచి శాలరీ ఉండేది.
ఒకానొక రోజున అర్జెంటుగా ఓనర్ బయటికి వెళుతూ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోమన్నాడు. క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోమన్నాడట. మరి వీడికి ఏమనిపించిందో ఏమో గాని మొత్తం మీద ఆ డబ్బు చూసేసరికి వీడు డబ్బు తీసుకొని ఇంటికొచ్చేసాడు వీడు. డబ్బును తీసుకొని షాపును క్లోజ్ చేసుకొని ఇంటికొచ్చేసాడు. ఇంటికొచ్చిన తర్వాత ఓనర్ వెళ్ళి చూసేసరికి అక్కడ ఏం లేదంటే క్యాష్ లేదు, అందులో క్యాష్ కౌంటర్లో క్యాష్ లేదు. ఆ తర్వాత వీడే దొంగిలించాడని తెలిసింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా వీడికి ఒక ముద్ర పడింది. ఆ రోజుల్లో మరి అప్పుడు అంత లేవండి ఇలాంటివి. అప్పుడు అంత లేవు. అప్పుడు తక్కువ. ఆ రోజుల్లో వాడికి ఒక ముద్ర పడింది. ఓహో, వీడు ఇలాంటి వాడు అని ఒక ముద్ర పడండి. కనీసం వానికి ఎక్కడ పని దొరకక, ఆ తర్వాత ఆ తర్వాత వాడు మ్యారేజ్ కాకుండానే యవ్వనములోనే చనిపోయాడు. ఎందుకంటే జీవితంలో మనము తొందరపాటుతో చేసే ఒక తప్పు, ఒక పాపము, ఆ మరక లైఫ్ లాంగ్ మనం భరించాలి. ఈ సైకియాట్రిస్టులు చెబుతున్నారు. మనం టీవీలో మనం చూస్తూనే ఉంటాం సార్. మనం సోషల్ మీడియాల ద్వారా మనం చూస్తూనే ఉంటాం. యవనస్తులారా, ఇదిగో యవనస్తులకు, పురుషులకు, స్త్రీలకు, భార్యలకు చెబుతున్నారు. ఇదిగో ఇదిగో ఒక చిన్న పొరపాటు, మీరు మీ జీవితంలో కొన్ని క్షణాల సుఖము కోసం మీరు ఒక చిన్న పొరపాటు మీరు చేస్తే లైఫ్ లాంగ్ ఆ మరకపోదు. అలాగే దావీదు గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, దావీదు గారిని కూడా దేవుడు ఏమన్నాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ ఇదిగో మరి నెరవేర్చిన వాడు. అలాగే అతను తన తరము వారికి సేవ చేసి నిద్రించిన వాడు, కీర్తనలు రాసిన వాడు, రచయిత. ఇవన్నీ ఉన్నా దావీదు గారి మీద ఉన్న ఆ మచ్చ ఏదైతే ఉందో ఆ మచ్చ పోలేదు. ఒక్కసారి మీరు అందరు కూడా మరి చూడగలిగితే, ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథం దయచేసి 15వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము, దయచేసి 15వ అధ్యాయము 2వ వచనం నుండి మనము చదవగలిగితే, అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబ్షాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నింటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. తర్వాత దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందైనను తప్పిపోకుండా ఉండెను గనుక అని మనం చదువుకుంటున్నాము. ఇక్కడ ఎవరు అన్నప్పుడు అండి, ఇదిగో ఈ అబియాము చెడ్డవాడు. యూదా రాజులలో ద బెస్ట్ రాజు ఎవరని మనం చెప్పుకుంటామంటే దేవుడు. ఇదిగో ఒక దావీదు గారు ఎలా ఉన్నారు అంటే, ఇదిగో నువ్వు దావీదు వలె ఇలా లేవు, నువ్వు దావీదు వలె అలా లేవు. ఒక రాజులకు ఒక రోల్ మోడల్గా ఉన్నాడు దావీదు గారు. ఒక కొలమానముగా ఉన్నాడు దావీదు గారు రాజులకు. ఇదిగో నువ్వు దావీదులాగా యథార్థముగా ప్రవర్తించలేదు, నువ్వు దావీదులాగా లేవు అని చెబుతూ దావీదు గొప్ప రాజు, దావీదు ద బెస్ట్ రాజు అని చెబుతూ అయితే కానీ ఒక మరక అతని జీవితాంతం వెంటాడింది. మంచివాడే కానీ అంటారు, మళ్ళీ కానీ అంటారు కదండి. మంచివాడే కానీ అంటారు, మళ్ళీ కానీ అంటారు. అంటే అక్కడే ఉంటుంది, మంచివాడే కానీ. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, తొందరపాటుతో చేసే ఒక తప్పుకు, తొందరపాటుతో చేసే ఒక మిస్టేక్కి లైఫ్ లాంగ్ మనం బాధపడవలసి ఉంటుంది. ఆ మరక మన జీవితాంతం పోదు.
అంటే ఒక తప్పు చేసినందుకే ఎంత పనిష్మెంట్ అయితే, ఒక తప్పు చేసినందుకే ఇంత పనిష్మెంట్ అయితే, మరి ఇంతకుముందు మనం చదువుకున్నాం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 24 అధ్యాయం 16 వచనంలో తిరిగి లేచును. 7 మార్లు పడినను, 7 మార్లు పడినను. ఎక్కడ పడితే? పాపములో పడితే అని ఉందా? మీరు ఆలోచించండి. పాపములో పడితే ఉందా? మీరు ఆలోచించండి. అందుకేనండి ఏమన్నాడు అంటే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, ఎందుకంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6 అధ్యాయము 4-6 వచనాలు మనం చూడగలిగితే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక ఆ మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యము అంటున్నాడు. అంటే ఒకసారి దేవుని యొక్క పరలోక సంబంధమైన వాటిని రుచి చూచిన తర్వాత తప్పిపోతే, ఒకవేళ పాపము చేస్తే, అలాంటి వారు మరలా మారు మనసు పొందటము కష్టము అంటున్నాడు. కష్టం ఇక కాదు అంటున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర కాలం వేరు, ఇది కృపాకాలము వేరు. అందుకే నీతిమంతుడు అనేవాడు పాపము చెయ్యడు. నీతిమంతుడు అనేవాడు ఒక పాపము కూడా చెయ్యడు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. పిలాతు భార్య ఏమందండి? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకుమో అని అంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన నీతిమంతుడు. ఆయన అన్న మాట ఏంటంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు? మీలో ఎవడు నిరూపించగలడు అన్నాడు. మరొక మాట కూడా మీరు చూడగలిగితేనండి, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 14 వచనాలు మనం చూడగలిగితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో ఆ సహానుభావము లేనివాడు కాదు గాని సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అంటే నీతిమంతుడు అనేవాడు పాపము చెయ్యడు. మరి పాపము చెయ్యడు అన్నప్పుడు, మరి ఇక్కడ నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటున్నాడు. ఇంతకీ ఎక్కడ పడితే ఎవరు లేపుతారు? ఎందులో పడతాడు? అది మనం చూడగలిగితేనండి, అక్కడే ఉంది. అదే వచనంలో సామెతల గ్రంథము అదే 24 అధ్యాయము 16 వచనంలోనే ఉంది. చూడండి, 16 వచనం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు. అంటే ఎప్పుడు తిరిగి లేస్తాడు అంటే ఆపద వస్తే అతడు కాపాడబడతాడు. అంటే నీతిమంతుడు ఏ తప్పు చెయ్యడు, నీతిమంతుడు ఏ పాపము చెయ్యడు. కానీ ఏ తప్పు చెయ్యకపోయినా, ఏ పాపము చెయ్యకపోయినా నీతిమంతునికి ఆపదలు వస్తాయి. నీతిమంతునికి ఖచ్చితంగా ఆపదలు వస్తాయి. నువ్వు నీతిమంతుడవైతే నీకు ఖచ్చితంగా ఆపదలు వస్తాయి. ఆపదలలో దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. అందుకే ఏమన్నాడు? కీర్తనల గ్రంథం 34 అధ్యాయము, దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 34 అధ్యాయము దయచేసి 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయము దయచేసి 19వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే నీవు నీతిమంతుడుగా క్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతుడిగా బ్రతుకుతున్న మన జీవితంలో అనేకములైన ఆపదలు వస్తాయి, అనేకములైన ఆపదలు వస్తాయి. అప్పుడండి దేవుడే నిన్ను కాపాడుకుంటాడు. ఒకవేళ నువ్వు చనిపోయినా, నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు చనిపోయినా అతన్ని మరలా లేపాడు, అతన్ని మరలా లేపాడు, అతన్ని మరలా లేపాడు. ఒకవేళ చనిపోయినా మనల్ని మరలా లేపుతాడు, మనల్ని మరలా లేపుతాడు. కాబట్టి మనము నిజముగా నీతిమంతులమైతే మన జీవితంలో ఆపదలు వస్తాయి, అయితే నిన్ను చావనివ్వడు, అయితే నిన్ను దేవుడు కాపాడుకుంటాడు, అయితే దేవుడు నిన్ను ఒకవేళ చనిపోయినా దేవుడు నిన్ను లేపతాడు, దేవుడు నిన్ను లేపుతాడు. ఒక అబ్రహాము గారు నీతిమంతుడు, ఒక నోవాహు గారు నీతిమంతుడు, ఒక యోబు గారు నీతిమంతుడు. ఇలా నీతిమంతుల జీవితంలో ఖచ్చితముగా ఆపదలు కనబడుతుంటాయి. చూడండి, ఆపదలు వస్తాయి, ఆపదలు వస్తాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో ఆ ఆపదల్లో నుండి దేవుడు మనల్ని కాపాడతాడు, మనల్ని చావకుండా దేవుడు మనల్ని కాపాడతాడు, మనల్ని కాపాడతాడు. ఎందుకంటే క్రీస్తు రక్తములో కడగబడి ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి ఆయన ఖచ్చితముగా నిన్ను కాపాడతాడు, ఆయన ఖచ్చితముగా మనల్ని కాపాడతాడు. అందుకే ఆ తర్వాత అండి మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే దావీదు గారు ఇదిగో నువ్వు పాపం చేశానయ్యా అయ్యా అని ఎప్పుడైతే దేవుని కాలు పట్టుకున్నాడో, ఆ తర్వాత మనకు 51వ కీర్తనలో ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో మనకు 51వ కీర్తన చదివితే మనందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీతిమంతుడు 7 మార్లు, అంటే ఆపదల్లో 7 మార్లు అని ఎందుకు అంటున్నాడు అంటే, అనేకమైన ఆపదలు వస్తాయి. అనేకమైన ఆపదలు వచ్చినప్పుడు అతను చావకుండా దేవుడే అతన్ని కాపాడతాడు, దేవుడే అతన్ని కాపాడతాడు. ఒకవేళ నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి లాగా ఎవరైనా చనిపోతే వారిని లేపుతాడు. అది దానిలో ఉన్న అర్థం. అంతేగాని ఒకసారి పాపం చేసామంటే ఇంకా 6 ఛాన్సులు ఉన్నాయి, 2 సార్లు చేసామంటే ఇంకా 5 ఛాన్సులు ఉన్నాయి, ఇలా చెప్పటం వల్ల పాపము చెయ్యమని వెసులుబాటు కలిగిస్తున్నట్లే. కాబట్టి మనమందరము కూడా నీతిమంతులము, మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడిన నీతిమంతులుగా బ్రతుకుతున్న వారము. మనమందరము కూడా మన జీవితాల్లో కూడా మీ యొక్క భక్తిని బట్టి మీకు ఆపదలు వస్తుంటాయి, ఎవరి భక్తిని బట్టి వారికి కొన్ని ఆపదలు వస్తుంటాయి. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని పట్టుకొని మనల్ని కాపాడతాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఎప్పుడంటే, ఎక్కడంటే ఆపత్కాలమున ఆపదలు వచ్చినప్పుడు. కాబట్టి మనం ఆలోచిస్తున్నామో, నీతిమంతుడు ఎక్కడ పడితేనంటే ఆపదల్లో పడితే దేవుడు లేపుతాడు. ఖచ్చితంగా మనం తప్పు చేయని వారము, మనం ఇదిగో పాపం చేయని వారితే దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. ఒక పాపం చేసేందుకు చూడండి ఎంత భయంకరమైన శిక్ష. చూడండి, ఒక పాపం చేసినందుకే. ఆ తర్వాత లాస్ట్లో, ఇంతకుముందు నేను ప్రారంభంలో చెప్పాను కదా, కీర్తన గ్రంథం, మన రాజుల మొదటి గ్రంథంలో, ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథంలో ఒక మొదటి అధ్యాయము 3-4 వచనాలు మనం చూడగలిగితే, 3-4 వచనాలు, ఇశ్రాయేలీల ఆ దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేగు అను షునేమీయురాల్ని చూసి రాజు నొద్దకు తీసుకొని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజుకు ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. ఎందుకంటే ఒక తప్పు చేస్తే ఎంత భయంకరమైన పనిష్మెంట్ అనుభవించాడో, ఎంత భయంకరమైన శిక్ష అనుభవించాడో అది దావీదు గారికి తెలుసు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆయన అంటున్నాడు 4 అంతలు చెల్లించాలంటే 4 కుమారులను కోల్పోయాడు దావీదు గారు. ఒక తప్పు చేసినందుకు, ఒక మర్డర్ చేసినందుకు 4 కుమారులను కోల్పోయాడు. కాబట్టి మనకు ఆపదలు వస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుకుంటాడు, దేవుడు మనల్ని లేపుతాడు. కాబట్టి మనమందరము కూడా అలా దేవుని కొరకు, దేవుడు కాపాడే విధముగా, దేవుడు మనల్ని లేపే విధముగా మన జీవితాలను మలుచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.